సింపుల్ అండ్ టేస్టీగా కారం పొడి. ఈ కారం పొడి బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, దోసకైనా లేదా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, అండ్ ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర, నువ్వులు, పొట్టు తీసిన మినప్పప్పు, ధనియాలు, ఇంకా పచ్చిశనగపప్పు. ఇవన్నిటిని కూడా మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్ హీట్ చేసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు వేసి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా ఈ పప్పుల్ని వేగించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయినాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీరా వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాక తీసి చల్లారనివ్వండి. ఇలా పక్కన పెట్టుకున్నాక ఇందులోకి కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి మనం పట్టుకుంటే క్రిస్పీగా అవ్వాలి. అలా అయ్యేంత వరకు వీటిని చక్కగా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోండి. ఇవి బాగా చల్లారాలండి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి, ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకే నేను ఆయిల్ వేస్తున్నాను. ఇందులోకి 50 గ్రాముల దాకా ఎండుమిర్చిని వేసుకుని అందులోకే కాస్త చింతపండు వేసి ఇవి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే ఎండుమిర్చి మాడిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 2-3 పల్సులు ఇచ్చి గ్రైండ్ చేసుకోండి. లాస్ట్లో ఉప్పు వేసి ఒక్క పల్స్ ఇస్తే చాలు, ఇంకా మనకి కారపొడి పొడి పొడిగా రెడీ అయిపోతుంది. దీన్ని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఈ కారపొడిని మనం ఇడ్లీ, దోశలకు కానీ లేదంటే అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఫ్రై కూరల్లో కూడా లాస్ట్లో మనం యాడ్ చేసుకోవచ్చు.